చలిపులి పంజా విసురుతుంది. ఉదయం పాటలు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతుంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇది మరీ దారుణంగా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఏజెన్సీకి ఆనుకుని ఉండే ప్రాంతాలను కాకినాడ జిల్లాలో గోకవరం మండలం, పత్తిపూడి మండలం, అలాగే శంకవరం మండలం, కోటనందూరు మండలాల్లో అయితే ఈ చలి తీవ్రత కాస్త అధికంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఏజెన్సీకి దగ్గరగా ఉండే ప్రాంతాలు, కొండ ప్రాంతాలు కావడంతో అయితే ఈ చలి తీవ్రత కొద్దిగా అధికంగా ఉందని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఉదయం పూట 5:30 నుంచి 6:30, 7 ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో పొగమంచుతో ఉంటుంది. రహదారిలో వెళ్ళే వాళ్ళకైతే కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు అటు సముద్ర తీరానికి ఆనుకునే ఉండే ప్రాంతాలైన కాకినాడ రూరల్ మరియు యూకొత్తపల్లి మండలం, అలాగే తొండంగి మండలాల్లో అయితే ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సముద్ర మట్టానికి దగ్గరగా ఉండడంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికంగా నమోదవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉన్నదని చెప్పొచ్చు. మరోవైపు అటు మెట్ట ప్రాంతాలైనటు ఈ జగ్గంపేట, అటు కత్తిపూడి ఈ ప్రాంతాల్లో అయితే కూడా చలి ప్రభావం కూడా కాస్త అధికంగా కనబడుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం అయితే కాస్త చలి ప్రభావం ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. కార్తీక మాసం ముందుగా వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభావం కనబడలేదు. కాకపోతే ఇప్పుడు మనకి నవంబర్ 2వ వారం నుంచే కాబట్టి చలి తీవ్రత మొదలవుతుంది. నవంబర్ 2వ వారం మొదలవడంతో కాస్త చలి ప్రభావం మొదలైందని చెప్పొచ్చు. మరి దీనివల్ల ఉదయం పాటు వాకింగ్ చేసే సామాన్య ప్రజలు, అలాగే పొలాల్లో పనులకు వెళ్ళే రైతులు కూడా ఈ చలి ప్రభావం కారణం చేత తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా డాక్టర్స్ అయితే చలికి ప్రభావం తట్టుకునేందుకు స్వెటర్లో చలిగాలు బలంగా వీచకుండా మంచు తల మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే చలికాలంలో అయితే వివిధ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. జలుబు, దగ్గుతో పాటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం పూట వాకింగ్ చేసే ప్రజలు, అలా రైతులు కూడా చలి తీవ్రతను తట్టుకునే విధంగా అయితే ప్లాన్ చేసుకునే విధంగా బయటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా పొగమంచుకు దూరంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి అయితే చెప్తున్నారు. అలాగే